నమస్కారం. ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఈ వికారాబాదు అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫార్మ్ హౌసెస్ గూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా గూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలా. ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా గూడా అది పోలీస్ వారు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే వెదర్ మనం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? సిట్యుయేషన్ బట్టి లా అండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతది. ఎటువంటి పరిస్థితిలో ఎవరైనా గానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా, లేకపోతే టూరిస్టులని మీరు ఎంకరేజ్ చేసి ఏదన్నా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏమైనా చేసినా గూడా తప్పకుండా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది గాబట్టి చాలా వరకు టూరిస్ట్స్ వీళ్ళందరూ గూడా ఈ బైక్ రైడింగ్ అంతా గూడా వస్తారు. అటువంటి వారి కోసం పటిష్టంగా భద్రత పెట్టి మనం ఈ ఏరియాస్‌లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో, ఆ ఏరియాలో గూడా పోలీస్ ప్రెజెన్స్ విజిబుల్‌గా ఉండేట్టు అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గూడా మనము చేయడం జరుగుతుంది. కంటిన్యూయస్‌గా ఇప్పటి నుంచి మనం 1 వీక్ జనవరి 1, 2 వరకు. కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్‌కొచ్చి వాళ్ళు సేఫ్‌గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళా తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం.